ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ ఎలాంటి రన్నింగ్ కూడా లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్టయితే అనుభవం అనేది అడగడం లేదండి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే సిమిలర్గా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పినటువంటి అర్హత ఉంటుంది. మీరు కానీ అర్హులైతే మాత్రం 327 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఇందులో అప్లై అనేది చేసుకోండి. అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారు. ఇక్కడ మనకి ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూసారంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు, అందులో కూడా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారు. ఫ్రెండ్స్, ఈరోజు చూసినటువంటి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే మార్చి 5వ తేదీన, అలానే 14 మార్చి మధ్యలో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 27 పేజ్ నెంబర్ మీద ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకు రిక్రూట్మెంట్ అనేది సివిలియన్ పర్సన్స్ కోసం ఇక్కడ ఇండియన్ నేవీలో 2025 నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి. ఓకే, చాలా మంచి పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సికి సంబంధించి బేసిక్ శాలరీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే 25,500 నుంచి అలానే 81,100 మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మన తెలుగు వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవాలని నా చిన్న ఒక ఆశ అండి. ఒక చిన్న ప్లీజ్, మీరు అందరూ ఏం చేయాలంటే వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అందరూ కూడా అప్లై చేసుకొని వాళ్ళు కూడా జాబ్ అనేది తెచ్చుకుంటారు. ఓకే, అయితే ఈరోజు వచ్చి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 4 రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి జాబ్స్ మీరు కానీ చూసుకుంటే ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఓకే, అలానే మనకు వేకెన్సీస్ కూడా ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్తో డిఫరెంట్ ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. అన్నిట్లో కూడా కేవలం ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక్కడ చూడండి కేవలం 10th క్లాస్, అలానే ఇక్కడ చూడండి అంటే జూమ్ చేయడం వల్ల కొద్దిగా మీకు ఇక్కడ కరెక్ట్గా అయితే రావడం లేదు. అన్నిట్లో కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలానే జస్ట్ మీకు స్విమ్మింగ్ అనేది సిమిలర్గా అన్నిట్లో ఏమిటంటే స్విమ్మింగ్ అనేది అడగడం జరిగిందండి. జస్ట్ స్విమ్మింగ్ వచ్చినట్లయితే సరిపోతుంది. నాలెడ్జ్ అనేది అడిగారు, సర్టిఫికేట్ ఏం అడగడం లేదు. జస్ట్ మీకు ఏమిటంటే స్విమ్మింగ్ అనేది టెస్ట్ అనేది చేస్తారు. అది కానీ మీకు వచ్చినట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది వస్తుంది. లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. లెవెల్ 1 అలానే లెవెల్ 2లో కూడా మీకు శాలరీ ఇస్తారు. అంటే కొన్ని జాబ్స్కి లెవెల్ 1లో ఉంటుంది, కొన్ని జాబ్స్కి ఏమిటంటే లెవెల్ 2లో మీకు శాలరీ అనేది ఇస్తారు. ఓకే, చాలా మంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందవచ్చండి. 100కి 100%. ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మీరు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. 12వ తేదీ నుంచి మీకు ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకు 1 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఓకే, అయితే ఒక రాత పరీక్ష ఉంటుంది, అలానే స్విమ్మింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చు అండి. ఓకే, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి నోటిఫికేషన్ గురించి తెలియదండి. చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు అప్లై చేసుకుంటారు, తెలియని వాళ్ళు అప్లై చేసుకోలేరు. కాబట్టి మీరు అర్హులైతే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. వెళ్ళిపోకండి. అంటే వీడియో చూసి చాలామంది ఏం చేస్తుంటారు, మనకు రాదులనేసి వెళ్ళిపోతుంటారు. అలా కాదండి, మీకు అర్హత ఉన్నట్లయితే 10th క్లాస్ మీ దగ్గర ఉండి స్విమ్మింగ్ సంబంధించి నాలెడ్జ్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే, క్వాలిఫై అయ్యే విధంగా ఉన్నట్లయితే జస్ట్ మీరు అప్లై చేసుకొని వదిలేసినట్లయితే వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ వెళ్ళేసి జస్ట్ క్వాలిఫై అయినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారు. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ చూడండి, అంటే బేసిక్ పే అనేది 25,500 నుంచి 81,000 మధ్యలో ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మనకు ఈ జాబ్స్కి, అలానే లస్కర్ అనే జాబ్స్కి, అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్గా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. అలానే మనకు టాపర్స్ కావచ్చు, అలానే మనకు ఫైర్ మ్యాన్ జాబ్ సంబంధించిన జాబ్స్ కూడా మీకు 18,000 ఏమిటంటే ఓన్లీ బేసిక్ పే ఉంటుంది. హెచ్ఆర్ఏడిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు. పర్మనెంట్ జాబ్స్ పొందుతారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గూగుల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే మీకు ఈ జాబ్స్ పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అకౌంట్ అలానే మన వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. అందులో ఏదైతే మీకు యూస్ఫుల్గా అనిపిస్తుందో దానిలో జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో